ఫస్ట్ అయితే ఈ ఫోన్ ఫ్రంట్ బ్యాక్ సైడ్ కి మొత్తం కూడా చూసుకుంటే దీని లుక్ అయితే మాత్రం బాగా అనిపించాల్సిందే. చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే మనకైతే వచ్చేసింది. లుక్ చూడడానికే కాదండి, మనకి జస్ట్ 12,000 బడ్జెట్ లోనే ఈ సూపర్ మొబైల్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక బడ్జెట్ పేరు చెప్పగానే దీన్ని చూడగానే అరే ఈ మొబైల్ తీసుకుంటే బాగుండు అని అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది. ఇంకా ఫ్యూచర్స్ దీని స్పెసిఫికేషన్స్ కనుక చూసారనుకోండి, మీరు కనుక మొబైల్ నెక్స్ట్ కొనాలి అంటే కంపల్సరీగా బడ్జెట్ లో ఉన్న ఈ 12,000 ఫోన్ ని మాత్రమే కొంటారు. అంత బాగున్నాయి దీని ఫ్యూచర్స్ కూడా. ఇక రియల్మీ అంటే ఇప్పుడున్న ప్రతి ఒక్క యంగ్స్టర్ లో ఎంత క్రేజ్ ఉంది అనేది నేను మళ్ళీ మీకు చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఇక ఫస్ట్ అయితే మనము దీని స్పెసిఫికేషన్స్ అలాగే ఫ్యూచర్స్ ఏమేమి ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఏంటి అనేది అయితే మనం ఫస్ట్ దీని డిస్ప్లే సైజ్ వచ్చేసి మనకి 6.72 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ ఎల్సిడి డిస్ప్లే విత్ 120 Hz రిఫ్రెష్ రేట్, 900 నుండి 950 వరకు పీక్ బ్రైట్నెస్ నీడ్స్ ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ దీని ర్యామ్ అలాగే స్టోరేజ్ విషయానికి వస్తే ర్యామ్ 4GB 6GB 8GB. ఇందులో మనం ఎలాంటి తీసుకున్నా సరే మనకి స్టోరేజ్ అనేది 128GB అయితే వస్తుంది. అంటే ఈ 12,000 లో 128GB స్టోరేజ్ రావడం అనేది చాలా గుడ్ విషయం. ఇక కెమెరా విషయాలకు వస్తే మాత్రం బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ ఉంటాయి. మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇది 1.8 అపర్చర్ ఏఐ కెమెరా. సెకండ్ వచ్చేసి ఇది 2MP మోనో కెమెరా. ఇక ఫ్రంట్ సైడ్ కెమెరా వచ్చేసి 8 మెగాపిక్సెల్ 2.0 అపర్చర్. నెక్స్ట్ దీని ప్రాసెసర్ వచ్చేసరికి మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ 5G ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. అలాగే దీని బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ, 45 వాట్ సూపర్ హుక్ ఛార్జర్ కూడా వస్తుంది. దీంతో అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 14 మీద రన్ అవుతుంది. ఇప్పటివరకు చెప్పిన ఈ ఫ్యూచర్స్ లలో ఈ బడ్జెట్ మొబైల్ అనేది ఎంత సూపర్ డూపర్ హిట్ అని చెప్పాలి. ఇంకా మిగిలిన ఫ్యూచర్స్ గురించి కూడా తెలుసుకుందాము. దీని బాక్స్ లో మనకి కంటెంట్స్ ఏమేమి వస్తున్నాయి అంటే నార్మల్ గా ప్రతి మొబైల్లో లాగానే మనకి ఓపెన్ చేయగానే ఫస్ట్ అయితే మనకి మొబైల్ అయితే కనిపిస్తుంది. అలాగే మనకి ట్రాన్స్పరెంట్ పౌచ్ ఉంటుంది, సిమ్ ఎజెక్టెడ్ పిన్ ఉంటుంది, క్విక్ గైడ్ ఉంటుంది. ఇక మొబైల్ చేయగానే కింద మనకి 45 వాట్ సూపర్ హుక్ ఛార్జర్ ఉంటుంది, టైప్ సి కేబుల్ ఉంటుంది. ఇక ఇవన్నీ కూడా నార్మల్. అలాగే ఈ ఫోన్ కి ఫ్రీ అప్లైడ్ స్క్రీన్ కార్డు కూడా దీంతో పాటే మనకైతే వచ్చేస్తుంది. ఇక మొత్తానికైతే బాక్స్ లో అయితే ఇవి మాత్రమే ఉంటాయి. మొబైల్ యొక్క డిజైన్ అలాగే బిల్డ్ క్వాలిటీ కూడా మనం అయితే చూద్దాం. ఇక ఫోన్ చేతిలో పట్టుకున్న తర్వాత మాత్రం ఎట్లా అనిపిస్తుంది మీరైతే ఒకసారి కామెంట్ చేయాలి. నాకైతే మాత్రం ఒక ప్రీమియం ఫోన్ పట్టుకున్న ఒక ఫీల్ అయితే మంచుకున్నది. ఇక వెనక సైడ్ చెప్పాను కదా క్వాడ్ సెటప్ అని, ఇందులో మనకి 4 కెమెరాస్ ఉన్నట్టయితే కనిపిస్తుంది. కానీ 2 కెమెరాస్, మెయిన్ వచ్చేసి 50 ఉంటుంది, ఇంకొకటి వచ్చేసి 2MP ఉంటుంది, ఇంకోటి ఫ్లాష్, ఇంకోటి డమ్మీ ఉంటుంది. అలాగే ఈ ప్రీమియం లుక్ మనం ఆల్రెడీ ఇంతకు ముందుకు ఒక ప్రీమియం మొబైల్లో చూసి అయితే ఉంటాము. అదేనండి రియల్మీ 12 Pro. సేమ్ అదే, కాకపోతే దాని బాడీ వచ్చేసి వేగన్ లెదర్తో వస్తుంది. ఇది మాత్రం మనకి ప్లాస్టిక్ బాడీ వస్తుంది. ఇక కింది సైడ్ చూసుకుంటే మనకి స్పీకర్స్ ఉన్నాయి, ఛార్జింగ్ పోర్ట్ ఉంది, నాయిస్ క్యాన్సిలేషన్, 3.5 ఆడియో జాక్ ఉంది. ఇక మనకి ఇది డ్యూయల్ స్పీకర్స్ కాబట్టి ఇంకొక స్పీకర్స్ అనేది మనకి పైన సైడ్ ఉంటాయి. ఇక కింది సైడ్ అయితే మాత్రం సింపుల్ గానైతే ఇలా ఉంది. ఇక పైన వైపు చూసుకుంటే మనకి సిమ్ ట్రే కూడా పైనకి ఇచ్చింది. ఇంత ముందుకు సైడ్కి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు పైనకి ఇచ్చి ఇక్కడ స్పీకర్ ఉంది, నాయిస్ క్యాన్సిలేషన్ కూడా మనకి పైన ఉంది. సో ఇక మనకి ఇదొక సెటప్ అనేది అయితే మాత్రం ఇంత ముందుకు మొబైల్స్కి ఈ మొబైల్స్కి అయితే మాత్రం చిన్నగా డిఫరెంట్ అయితే వచ్చేసింది. ఇక దాని తర్వాత ఇంకొక వైపు చూసుకుంటే మాత్రం ఇక్కడ మనకి పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది, పైననేమో మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ ఉంటుంది. ఈ పవర్ ఆన్ ఆఫ్ బటనే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇందులోనే మనకైతే వర్క్ చేస్తుంది. ఎందుకు రీజన్ ఏంటి అనేది మీకు కూడా చెప్తాను. ఇక స్క్రీన్ దగ్గరికి వచ్చేస్తే 8MP పంచ్ హోల్ కెమెరా ఉంటుంది. అలాగే ఫ్రీ అప్డేట్ స్క్రీన్ కార్డ్ కూడా వచ్చేసింది. అది ఏ స్క్రీన్ కార్డ్ మనకైతే ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు, కావాలంటే ఉంచుకోవచ్చు, లేదు మనకి సెక్యూరిటీ పర్పస్గా ఎక్కువ కావాలంటే మనం బయట స్క్రీన్ కార్డ్ కూడా వేసుకోవచ్చు. ఇక దాని తర్వాత ఈ వైపు అయితే మాత్రం చాలా ప్లెయిన్గా ఉంటుంది, ఎలాంటి బటన్స్ ఏవి లేకుండా స్మూత్గానే అయితే ఉంటుంది. ఇక టోటల్గా దీని లుక్ అయితే మాత్రం మనకి 12 Pro చూసిన విధంగానే మనకు ఒక హై ఫోన్ మనం తీసుకున్నాము చేతిలో కానీ మంచి ఇంప్రెషన్ అయితే మాత్రం కన్ఫామ్గా ఉంటుంది. ఇక ఈ ఫోన్ బాడీ వెయిట్ వచ్చేసి 188 grams. ఇక దీంతో పాటుగా మనకి ట్రాన్స్పరెంట్ పౌచ్ కూడా వస్తుంది. ఇక దీని లుక్ అయితే మాత్రం మాత్రం మిస్ అవ్వకుండా ట్రాన్స్పరెంట్ పౌచ్ ఇచ్చిళ్ళు. కానీ ఇది మనకి సేఫ్టీ పరంగా మాత్రం అంటే మనం ఎడాపెడా యూజ్ చేస్తాము, కింద మంచిగా పడే అవకాశాలు ఉంటాయంటే మాత్రము ట్రాన్స్పరెంట్ కాకుండా ఇంకా గట్టి పౌచ్ తీసుకోవాలి, లేదు మనం కేర్ఫుల్గా యూజ్ చేస్తామంటే ఓకే. ఇక దాని తర్వాత దీని స్టోరేజ్ విషయానికి వచ్చేస్తే ఇందులో మనకి 128GB ఉంటుంది. దీని ఫుల్ స్టోరేజ్ అయితే కొంచెం స్టోరేజ్ అయితే వచ్చింది. ఇక ఇక్కడ మనకు చూపిస్తున్న ర్యామ్ అయితే నేను తీసుకున్నది అయితే 8GB, మనకి 4GB 6GB నుంచి ఉంటుంది. సో ఇందులో పరంగానే మనకి అమౌంట్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది. ఇక కిందనేమో ఇందాక చెప్పిన
కెమెరాస్ గురించి ఉన్నది. ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 14 మీద రన్ అవుతుంది. ఇక రియల్మీ అంటేనే మనకి బ్లోట్వేర్ యాప్స్ అయితే మాత్రం కుప్పలు తెప్పలు వస్తాయి, అన్నిటిని రిమూవ్ చేసి క్లీన్ ఉంచుకుంటే బెటర్. ఇక మనం ఇక కెమెరా విషయానికి వస్తే మాత్రం ఇక ఇందులో మనకి ఎంతెంత ఎలా ఉంది క్లారిటీ అనేది కూడా చూద్దాం. ఇక స్టార్టింగ్ ఫోటో విషయానికి వస్తే మనము ఫోటో అయితే 2x వరకు జూమ్ చేసి మనం ఫోటో అయితే తీయచ్చు బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి. ఇక ఇందులోనే మనకి వీడియో ఆప్షన్ కూడా మనం 2x వరకు జూమ్ చేసి రికార్డ్ చేయొచ్చు. అంతేకాకుండా మాన్యువల్గా మనము 10x వరకు కూడా జూమ్ చేయొచ్చు. ఇక అది మనం ఫింగర్తో అనుకోవాలి. ఇదంతా కూడా టోటల్గా మనకి 1080 30 FPS మీద మాత్రమే రికార్డ్ అవుతుండే, అంటే ఇందులో 4K అనేది లేదన్నమాట. దాని తర్వాత ఇంకా స్ట్రీట్ మోడ్ అనేది ఒకటి ఉంటుంది. దాని తర్వాత మనకి నైట్ విజన్ ఉంటుంది. సో నైట్ విజన్లో కూడా చూడొచ్చు మీకు ఎంత క్లారిటీ ఉంది, ఎలా ఉంది అనే క్లారిటీ ఉందా లేదా అనేది మీరైతే చూసి చెప్పండి. నాకైతే మాత్రం ఫుల్ క్లారిటీ ఉంది, నాకు ఎక్కడ కూడా మిస్ అయింది, మిస్టేక్ ఉంది అన్నట్టు మాత్రం ఏమీ లేదు. అలాగే ఇక ఫోటో ఆప్షన్ తర్వాత మనకి ఉన్న ఆప్షన్స్ ఏంటి అని అంటే చూడండి, చెప్పాను కదా, ఫోటో అయినా వీడియో అయినా మనము 10x వరకు మనం జూమ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది మాన్యువల్గా. ఇక ఇక్కడ బటన్స్ అయితే ఆప్షన్స్ అయితే మాత్రం 2x అని మాత్రం చూపిస్తుంది. ఇక దాని తర్వాత నెక్స్ట్ మనకి పోర్ట్రేట్ షార్ట్స్ ఉంటాయి. సో ఇందులో నేను బయట ఫొటోస్ కొట్టిన దాని ప్రకారంగా చూస్తే మాత్రం చాలా బాగున్నాయి షార్ట్స్ అయితే మాత్రం. సో ఇది నేను రికార్డ్ చేస్తుంది ఇంకా నైట్, ఇంకా డే టైంలో రికార్డ్ చేసేది ఉంటే క్లారిటీ మనకి ఇంకెంత బాగా కనిపించాలి. సో మనకి 4K లేదు అనే ఒక బాధ లేకుండా కూడా ఉన్న 1080లో కూడా మనకి సూపర్గా రికార్డ్ అవుతుంది. ఇక మోర్లో మనకైతే ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక ఇందులో మనకి ప్రో అని, పానోరామా అని, హైటైల్స్ అని, ఫిల్మ్ అని, స్లో మోషను, టైమ్ ల్యాప్, డ్యూయల్ వీడియో, టెక్స్ట్ స్కానర్ ఉంది. అలాగే టిల్ట్ షిఫ్ట్ అని ఇలా మనకి కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఈ టిల్ట్ షిఫ్ట్ అంటే ఇలా మనకి సెంటర్ది మాత్రమే ఫోకస్ చేస్తుంది, దాని తర్వాత మిగిలిన బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా చాలా బ్లర్గా వస్తుంది అనమాట. సో ఈ ఆప్షన్ అయితే మనకు వీడియో రికార్డింగ్ చేసుకునేటప్పుడు అయినా, ఫోటో తీసుకునేటప్పుడు అయినా కూడా చాలా ఉపయోగపడుతుంది. అంటే డిస్టర్బెన్స్ వాళ్ళందరి మొఖాలు లేకుండా మనకి పర్ఫెక్ట్గా మన ఫోటో మాత్రమే మంచిగా వస్తుంది అనమాట. అలా చాలా బాగుంది. ఇక డ్యూయల్ వ్యూ అయితే మనకి రికార్డింగ్ ఉంది, అలాగే ఫోటోషూట్ కూడా ఉంది. సో ఈ డ్యూయల్ వ్యూ రికార్డింగ్ది కూడా పొజిషన్స్ మనం చేంజ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు ఇక్కడ పైన ఒకటి కింద ఒకటి కెమెరా వస్తుంది కదా, అలా కాకుండా మనకి సో ఫ్రంట్ కెమెరా కానీ బ్యాక్ కెమెరా కానీ అది చిన్నగా వచ్చి మిగిలింది మనకి ఫుల్ స్క్రీన్ వచ్చేలాగా కూడా మనము దీన్ని షిఫ్ట్ చేసుకోవచ్చు. ఇందులో కూడా మనకి 2x జూమింగ్ చేసి ఫోటో కానివ్వండి, వీడియో రికార్డింగ్ కానీ చేసుకునే అవకాశం అయితే మనకు ఇందులో నుంచి ఉంది. అలాగే ఇందులో మనకి హైరేస్ అనే ఆప్షన్ కూడా ఉంది. ఇందులో ఏంటంటే మనం మంచి క్లారిటీతోని ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. సో ఈ ఆప్షన్ ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక దాని తర్వాత మనం ఆప్షన్స్ ఇంకా ఏమేమి ఉన్నాయి, ఇక టెక్స్ట్ స్కానర్ ఇవన్నీ మీకు తెలుసు. కానీ ఇందులో మనకి ఫిల్మ్ అనే ఒక ఆప్షన్ కూడా వచ్చేసింది. సో దీన్ని ఉపయోగించి మనం వీడియో రికార్డింగ్స్ అనేది చేసుకోవచ్చు. సో పైన మా లైట్ అనేది డైరెక్ట్ అందులో ఫోకస్ పడుతుంది కాబట్టి క్లియర్గా అయితే మీకు కనిపించట్లేదు. సో నేను నార్మల్గా కెమెరా ఫీచర్స్ క్లియర్గా చెప్పినప్పుడు మీకు చూపిస్తాను నేను. తర్వాత ఇక్కడ మీరు పోర్ట్రేట్ షార్ట్స్ అనేది మీరు క్లియర్గా చూడొచ్చు. సో దీని గురించి మన అందరికీ తెలుసు, కానీ క్లారిటీ మాత్రము ఇందులో మనకి చాలా తక్కువగా ఉంది అని మీరు బాధపడాల్సిన అవసరం అయితే లేదు. చాలా పర్ఫెక్ట్గా మనకి ప్రతి ఒక్క ఆప్షన్ కూడా. ఈ ఒక్కసారి ఫ్రంట్ సైడ్ కెమెరా చూసుకుంటే మనకి ఫోటో అనే ఆప్షన్ ఉంది, పోర్ట్రేట్ ఉంది, వీడియో ఉంది, స్ట్రీట్ మోడ్ ఉంది, నైట్ విజన్ ఉంది. ఇక వీడియో అనే ఆప్షన్లోనైతే మనం రికార్డింగ్ అయితే 1080 30 FPS వరకు అయితే మనం రికార్డ్ చేసుకోవచ్చు. సో ఇప్పటివరకు చెప్పిన ప్రతి ఆప్షన్స్ ఫోటో శాంపుల్ అయితే చూద్దాము. ఇక ఇది మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్తో తీసిన ఫోటో శాంపుల్ అయితే ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూసుకోవచ్చు. దాని తర్వాత ఇది 2x జూమింగ్తో తీసింది. అలాగే ఫోటో తీసిన దాన్ని మనము జూమ్ అన్నా కూడా మనకైతే ఎక్కడ కూడా క్లారిటీ అనేది మిస్ అవ్వకుండా, అంటే మరీ బాగా మస్కల్ కనబడకుండా ఎలా ఉంది అని అయితే చూడవచ్చు. సో నా వరకు అయితే మాత్రం జూమింగ్ చేసినా కూడా ఫొటోస్ అయితే మంచిగా వస్తున్నాయి. ఇదేమో 26 మెగాపిక్సెల్ స్ట్రీట్ మోడ్తో తీసిన ఫోటో శాంపిల్స్. అలాగే ఇందులోనే 52 mm స్ట్రీట్ మోడ్తో తీసిన ఫోటో శాంపిల్స్ అయితే ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. తర్వాత ఇందులోనే 1x నైట్ మోడ్ ఫోటో కెమెరాతో అయితే మీరు తీసిన ఫోటో చూడొచ్చు. నెక్స్ట్ 2x నైట్ మోడ్ ఫోటోస్ అయితే మీరు చూడొచ్చు. కొంచెం వెళ్తుంది కాబట్టి డిఫరెంట్ అయితే కనిపిస్తలేదు ఇక్కడ మనకి. ఇదేమో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో తీసిన ఫొటోస్. ఇందులోనే మనకి 2x వరకు ఉంది. అంతేకాదండి మనం జూమ్ చేసినా కూడా ఫేస్ అనేది చాలా స్మూత్గా కనిపిస్తుంది, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా. ఇందులోనే మనకి పోర్ట్రేట్ సెల్ఫీ అనేది చూడొచ్చు. అంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఉన్న బ్లర్ అయిపోతుంది, మనం మాత్రమే చాలా క్లియర్గా కనిపిస్తాం. ఇక నెక్స్ట్ వచ్చేది ఇక్కడ మనకు 8 మెగాపిక్సెల్ 1M జూమ్తో తీసిన సెల్ఫీ ఫోటో అనేది శాంపిల్. అలాగే ఇక నెక్స్ట్ 2x జూమ్ సెల్ఫీ ఫోటో అనేది మీరు చూడొచ్చు 8MP మెగాపిక్సెల్తోని. ఇందులోనే 8MP మెగాపిక్సెల్తోనే నైట్ విజన్ కెమెరా ఫోటో శాంపిల్. ఇదేమో మనకి టిల్ట్ షిఫ్ట్ 1x జూమింగ్తో తీసిన ఫోటో శాంపిల్స్. నెక్స్ట్ వచ్చేసి టిల్ట్ షిఫ్ట్లోనే మనం 2x ఫోటో శాంపిల్స్ అయితే ఇక్కడ మనం స్క్రీన్ మీద చూడొచ్చు. నెక్స్ట్ మనకి హ్యారీస్ ఫోటోస్ అనేది చూడొచ్చు. ఇప్పుడు ఈ వీడియో రికార్డింగ్ నేను ఫ్రంట్ సైడ్ కెమెరాతోనైతే రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ వీడియో క్లారిటీ అలాగే వాయిస్ ఎలా ఉందనే చూడొచ్చు. ఎందుకంటే వాయిస్కి కూడా నేను ఎలాంటి మైక్ అయితే యూజ్ చేయకుండా డైరెక్ట్గా ఫోన్కి సంబంధించిన
స్పీకర్స్తోనే మీకు వినిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మీకు వీడియో ఎలా ఉంది అలాగే ఆడియో ఎలా ఉంది అనే ఫుల్ క్లారిటీ అయితే మీకు వస్తుంది. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియదు. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో రికార్డింగ్ ఏమో బ్యాక్ సైడ్ కెమెరాతో, ఇది మనకి 1080 30 FPS అయితే రికార్డింగ్ అవుతుంది. సో ఇక్కడ కూడా మీరు వాయిస్ అనేది క్లియర్గా అయితే చూసుకోవచ్చు ఎలా ఉంది అనేది. ఇంకా వితౌట్ మైక్ ఫోన్ కి ఉన్న స్పీకర్స్ తోని మనకి సౌండ్ ఎలా వినిపిస్తుంది అనే క్లారిటీ ఉంటుంది. మొత్తానికైతే రియల్మీ 12X ఫోన్ అన్బాక్సింగ్ అలాగే రివ్యూ అయితే ఇది. ఇక ఇందులో మనం గేమ్స్ ఆడాలి, గేమ్స్ రివ్యూ కూడా చేయండి అని అంటే మాత్రం అదైతే వల్ల కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను గేమ్స్ అయితే ఆడలేను. సెకండ్ వచ్చేసి ఇది మరీ అంత హెవీ గేమ్స్ ని మనం స్మూత్ గా ఆడాలి అని అనుకుంటే మాత్రం ఈ ఫోన్ అయితే దానికైతే వర్కౌట్ కాదు. ఎందుకంటే దీని ప్రాసెసర్ అంతా కేవలం మీడియాటెక్ డైమెన్సిటీ 6100 కాబట్టి అంత స్మూత్ గేమ్స్ గా మనమైతే ఆడలేము. నార్మల్ గా పిల్లలు ఆడుకునే గేమ్స్ అయితే మాత్రం మనం ఆడుకోవచ్చు. ఇక దాని తర్వాత ఇప్పుడు దీంట్లో ఉన్న బడ్జెట్ ప్రకారం చూసుకుంటే కెమెరా కానివ్వండి, బ్యాటరీ కానివ్వండి, ఛార్జింగ్ తొందరగా కెపాసిటీలో కానివ్వండి, ఇక స్టోరేజ్ విషయానికి వచ్చేసి కానివ్వండి, ఇదంతా కూడా ఈ 12,000 బడ్జెట్ లో ఈ రియల్మీ 12X ఫోన్ అయితే మాత్రం సూపర్ అని చెప్పాలి. ఇది ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఫోన్ కాబట్టి ఒక ఫ్యామిలీ వైజ్ గా మంచి మొబైల్ అంటే మాత్రము రియల్మీ 12X అయితే మాత్రం ఖచ్చితంగా మనం అయితే రెఫర్ చేయొచ్చు. ఇక ఇందులో మరి కెమెరాస్ ఎలా ఉన్నాయి, హిడెన్ ఫీచర్స్ ఏంటి అని మీకు కావాలి అంటే నెక్స్ట్ వీడియోస్ వస్తూ ఉంటాయి కాబట్టి అవి మీరు కూడా చూసుకోవచ్చు. ఇక మరి అలాంటి వీడియోస్ ని మీరు మిస్ అవ్వకుండా ఉన్నారంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.